హలో ఎవ్రీవన్. ఈరోజు రెసిపీ అయితే ఆలూ కుర్మా అండి. మీ ఇంట్లో కూడా మీరు ముక్కోటి ఏకాదశి చేస్తున్నప్పుడు అయితే మీరు ఆనియన్స్ అవి తినకుండా ఉంటారు కదా, అలాంటప్పుడు ఈ రెసిపీ అయితే యూజ్ అవుతుంది టిఫిన్లోకి అయితే. ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది, టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసేయండి ఫ్రెండ్స్ ఈ రెసిపీని. ప్రాసెస్ అయితే చూసేయండి. ఫస్ట్ అయితే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని హీట్ అవ్వాలి. 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసి అది పచ్చివాసన పోయే వరకు కుక్ చేసుకోవాలి. అలానే 1 కప్ పెరుగు కూడా తీసుకోండి. పెరుగు అయితే పుల్లటిది తీసుకోకూడదండి, కర్రీ అయితే పుల్లగా అయిపోద్ది. ఫ్రెష్ పెరుగు ఉంటే గిని తీసుకోండి. పెరుగు కూడా ఫ్లేవర్ పోయిన తర్వాత మనం ఆల్రెడీ బాయిల్ చేసి ఉంచుకున్నాం కదండి, పొటాటో పీసెస్ని అయితే వేసేయండి. మొత్తం ఒకసారి మిక్స్ చేసిన తర్వాత అయితే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ అయితే వేసుకోండి, టేస్ట్ అయితే బాగుంటుంది. మొత్తం ఒకసారి మిక్స్ చేసి 1 గ్లాస్ వాటర్ అయితే వేసేసి అలానే కొంచెం కరివేపాకు వేసి కొత్తిమీర వేసి ఒక 10 to 15 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ రెసిపీ అయితే చాలా సింపుల్ అండి. మీరు కూడా నెక్స్ట్ టైం అయితే ఎప్పుడైనా ఆనియన్ తినలేనప్పుడు ఇలా అయితే ట్రై చేయండి, టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఈ రెసిపీ అయితే. ఆలూ కుర్మా ఎలా అనిపించింది ఏంటో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అదే మీరు ఎలా కుక్ చేసుకుంటారు ఏంటన్నది నాకైతే ప్రాసెస్ అయితే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇలా ఈ ప్రాసెస్ అయితే నా ఒపీనియన్, మీరు ఎలా చేసుకుంటారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇంతకీ ఈ వీడియో ఎలా అనిపించింది? నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.